బండ చూడు మొత్తం. ఏ పైకి రానా గాడికేం పోతావు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనియన్ అఫీషియల్. ఇప్పుడు వచ్చేసి ఏడున్నామనంటే మన తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. ఎందుకనంటే వర్షం మనకి ఒక 2-3 డేస్ నుంచి బాగా వర్షం పడుతుంది కదా, అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎట్లుందో ఆ ఫ్లోటింగ్ ఎట్లుందో అది చూద్దామని చెప్పేసి అని బయలుదేరినాము, వచ్చినాము. పొట్టు దర్శనం మేమైతే చలో అడుగు పోయినాక మళ్ళీ చూపిస్తా. చేతులు అయితే వణుకుతున్నాయి, ఎట్లా వణుకుతుందో అర్థమవుతుంది కదా, మాటలు అయినా రాకుండా అయిపోయినాయి. చూడండి గాయ్స్, ఇగో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇది దగ్గర దాకా వచ్చేసినాం అనుకోండి మేబీ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు నీళ్ళు. ఇదే ఎత్తిపోతున్న వాటర్ ఫాల్స్. మొత్తం ఎట్లా ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా. బండ్లు ఆడకపోతే ఇసుక పేరుగా చాలా మంది పోతుంది, పంపిస్తే ఏడాకనే పోతాయి. అబ్బా ఏం వాడకవయ్యా. చూడంగా ఎట్లుందో. రోడ్డు ఘోరంగా ఉంది పో. రోడ్ క్రాసింగ్ ఎట్లా వేయాలి ఇప్పుడు? ఇది బండి పోనీ ఇక్కడ గుంత ఉందని వాటర్. చూడండి ఎత్తుకోల వాటర్ ఫాల్స్. అబ్బా చలి పెడుతుంది నాకైతే. ఘోరంగా వస్తున్నాయి ఇప్పుడు. ఫ్లోటింగ్ మాత్రం ఘోరంగా వస్తుంది. చల్లకి మాట్లాడానికి ఏం రావట్లేదు నాకు. ఎట్లుంది, ఎట్లుందా? పొగలు వస్తున్నాయా? దీంట్లో పోయా
వాటర్ మొత్తం రెడ్గా వస్తున్నాయిగా. చూసారా గైస్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ఇట్లుంటుంది. మాట వినబడుతుందో తెలియదు కానీ ఈ అన్నవాళ్ళు ఒకప్పుడు అంటే అన్నవాళ్ళ ఉన్న ఏజ్లో అంటే అంటే నార్మల్గా ఒక 10 years బ్యాక్ 10 years బ్యాక్ వస్తున్నాడంట. ఇప్పుడు ఇట్లా ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది కదా, ఈ ఫ్లోటింగ్ అంటే అక్కడ వాళ్ళు ఆడుకునేదంట అక్కడ. అంటే ఈత కొడుతున్నాడంట ఈ రాళ్ళ మధ్యలో. అంటే అప్పుడు ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం ఫ్లోటింగ్ ఘోరంగా కనిపిస్తుంది. మాత్రం ఘోరంగా కనిపిస్తుంది ఫ్లోటింగ్, వేరే లెవెల్ అనుకో. ఇగో ఇట్లా ఈ సౌండ్కి ఈ వాటర్ చూస్తే ఇట్లా ఇట్లా ఉచ్చ పడిపోతుంది నాకైతే. కానీ మంచిగా ఉందబ్బా ఈ వర్షానికి, దీనికి దానికి వేరే లెవెల్ అనుకో. హైలైట్ అంటే హైలైట్ ఉంది. చలో కొన్ని ఫోటోలు దిగినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. మా అన్న చూడు మొత్తం పైకి రానా గాడికేం పోతావు. మా అన్న ఆడికి పోయి ఫోటోలు దింపమని చెప్పేస్తాను, ఆడికి పోయి నిలబడ్డాడు. కానీ నేను ఫోటోలు దింపుతానా? నీ ఫోటోలు దింప కదా. గాయస్ అగో అక్కడ దాకా ఉంది, అది ఇంకెక్కడ దాకా పోతుందో తెలుస్తలేదు. ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఇగో. ఆ మట్టి ఉంటాయి, రాళ్ళు ఉంటాయి అలా. ఆడికి వస్తున్నావు వచ్చేస్తున్నాం మెల్లిగా. ఎంత ఉంటుందో దాన్ని డబ్బాలు ఉంటుంది ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుండొచ్చు అనుకుంటారు నార్మల్గా. అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలియదు కానీ డ్యామ్ ఓపెన్ చేస్తాను చేతులు అట్లా ఏం లేదు. వాటరు అక్కడ బావి ఒకటి ఉంటుంది, సంథింగ్ తెలియదు. అంత వచ్చాను మాట ఎందుకై కంపల్సరీ వస్తుంది. సేమ్ దీనికి ఇంకోటి లొకేషన్ డౌన్ ఒకటి ఉంటుంది, దాంట్లో శివుని టెంపుల్ ఒకటి ఉంటుంది ఇటు లోపల. దాని పేరేమో ఉంది తెలియదు మనకు కూడా. వాళ్ళందరూ మేమైతే అప్పుడు వస్తున్నప్పుడు మా అక్క వాళ్ళు ప్లస్ కన్నీ అని ఫ్రెండ్స్ అందరూ వస్తుంది అనమాట. ఏదైతే కానీ వర్షంలో రావడం ఇదొక అడ్వెంచర్ టైప్లో అంటే ఆ రోడ్ కూడా అది అడ్వెంచర్ టైప్ ఉంది. ఆ వర్షానికి ఆ నీళ్ళ చింకులు ముఖానికి కొడుతుంటే చెంపకి చెడేమో కొట్టినాడు ఎవరో ప్రాపరపా పడుతున్నాయి ముఖానికి వచ్చాము. నా స్పెట్స్ తీసి పక్కా పెట్టేసిన. అసలు యాక్చువల్గా నేను స్పెట్స్ లేనిది ఎక్కువసేపు చూడలేను కాబట్టి నేను స్పెట్స్ తీసేసి బండి నడుపుతున్నా, ఘోరంగా నడిపిన. అడ్వెంచర్ రోడ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇదైతే మాత్రం ఘోరంగా ఉంది. చూసుకోవచ్చు మీరు కూడా. ఏడా ఇట్లుందా అంటే అబ్బో వాటర్ మంచిగా ఇది, కాకపోతే కలర్ అలా. ఎందుకంటే జైరాబాద్ వాటర్ ఎర్రగా ఉంటుంది మట్టి కాబట్టి. జైరాబాద్ కర్ణాటక బార్డర్లో అంటే ఇది. అది ఎటు వస్తుందో తెలియదు కానీ కర్ణాటక సైడ్ మొత్తము, కర్ణాటక జైరాబాద్ సైడ్ మొత్తము రెడ్ మట్టి ఉంటుంది కాబట్టి ఆ ఎర్రమట్టి నీళ్ళన్నీ కలిసిపోయి వస్తున్నాయి. మన సైడు తెల్లగా ఉంటుంది కాబట్టి అట్లా వేరే. ఇక్కడేమో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇట్లా వేరుంది. చలో ఇక చూసిరు కదా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ఇట్లుంటుంది మరి. అంటే వర్షం రైనీ సీజన్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వచ్చినాం మేము. చలో
ఓకే, మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.